మన భారతదేశంలో ఎన్నెన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి కదా. కాని వాటిలో ఒకటి మాత్రం తనలో ఓ పెద్ద రహస్యాన్ని దాచుకుంది. నది మధ్యలో ఒక కొండపైన ఉన్న ఈ టెంపుల్ దాదాపు 2 అంతస్తులంత ఎత్తున్న ఒకే ఒక్క శివలింగం చుట్టూ అల్లుకున్న పురాణగాథకు చాలా ఫేమస్. ఈరోజు మనం ఆ అద్భుతమైన కథను, దాని వెనుకున్న వింతైన ఆచారాన్ని తెలుసుకోబోతున్నాం. సరే, ఇప్పుడు ఈ కథలోకి వెళ్దాం. అంతా మొదలయ్యేది ఒకే ఒక్క నంబర్తో 18. 18 అడుగులు. ఇదే ఈ కథ మొత్తానికి ప్రాణం పోసిన ఆ మహాశివలింగం ఎత్తు. అసలు ప్రశ్నేంటంటే, ఒక శివలింగం అది 2 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఎందుకుంది? ఈ ప్రశ్నకు సమాధానం పురాణాల్లో ఒక రాక్షసుడికి దొరికిన వరంలో దాగి ఉంది. ఆ లింగం అంత పెద్దగా ఎందుకుందో తెలియాలంటే మనం ముందుగా దాని వెనకున్న దైవిక కథను తెలుసుకోవాలి. ఇదంతా ఒక శక్తివంతమైన రాక్షసుడు, అతను కోరుకున్న ఒక ప్రమాదకరమైన కోరికతో మొదలవుతుంది. ఈ కథ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, భస్మాసురుడి కథ. భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. దానికి మెచ్చిన శివుడు ఎవరి తలపై చేయి పెడితే వాళ్లు బూడిదైపోయే వరాన్నిచ్చాడు. కాని గర్వంతో కళ్ళు మూసుకుపోయిన భస్మాసురుడు ఆ శక్తిని శివుడిమీదే ప్రయోగించాలనుకున్నాడు. ఇక సీన్లోకి విష్ణుమూర్తి ఎంటరయ్యారు, మోహిని అనే ఒక అద్భుతమైన నర్తకి రూపంలో. తన నాట్యంతో ఆ రాక్షసుడిని మాయచేసింది. ఆ డాన్స్లో భాగంగా భస్మాసురుడు తన చేతినే తానే తన తలపై పెట్టుకుని బూడిదైపోయాడు. ఈ సంఘటనే భైరవేశ్వరుడి పుట్టుకకు కారణమైంది. సో ఆ భస్మాసురుడు అంతమయ్యాక శివుడు, మోహినీ రూపంలో ఉన్న విష్ణుడు, వాళ్ళిద్దరి అంశాలతో భైరవేశ్వరుడు పుట్టాడు. ఆయన ఇక్కడే స్వయంభూగా వెలిశాడు. మనం చూసే ఆ శివలింగమే ఆ కొత్త దైవం, భైరవేశ్వరుడి రూపం. కాని ఇది ఆయనెవరో చెప్పింది. ఆయనెందుకంత పొడవుగా ఉన్నాడో ఇంకా చెప్పలేదు. ఇక్కడే కథలో ఒక ట్విస్ట్. ఒక సోదరి కథలోకొస్తుంది. ఆమె వల్లే ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రత్యేకమైన పూజా విధానం మొదలైంది. ఆ స్వయంభూలింగం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది, ఆగట్లేదసలు. అలా పెరుగుతూ ఏకంగా 18 అడుగుల ఎత్తుకి చేరింది. భక్తులంతా ఆశ్చర్యంగా చూస్తుండగా ఆకాశాన్నే తాకుతుందేమో అనిపించింది. కాని ఈ అద్భుతం ఒక కొత్త సమస్యను తీసుకొచ్చింది. అయితే స్వామి సోదరి అక్క పుప్పూరమ్మకు ఒక టెన్షన్ మొదలైంది. కాని అది దేవుడి గురించిన టెన్షన్ కాదు, భక్తుల గురించిన టెన్షన్. స్వామి ఇంతలా పెరుగుతూ పోతే భక్తులు అభిషేకం ఎలా చేస్తారు, పూజలెలా చేస్తారు అని ఆలోచించింది. ఆ ప్రేమతో, ఆందోళనతో ఆమె ఆయన తలపై మెల్లగా తట్టి ఆయన పెరుగుదలను ఆపింది. తన పెరుగుదలకి అడ్డుపడ్డామని భైరవేశ్వరుడికి కోపం వచ్చింది. తన సోదరిని అక్కడినుంచి వెళ్ళిపొమ్మన్నాడు. కాని వెళ్తూ ఆమె ఒక రూల్ పెట్టింది. భక్తులు స్వామి కింది భాగానికి పూజలు చేసి తల భాగానికి మాత్రమే అభిషేకం చెయ్యాలి అని. ఆ నియమం ఈ రోజుకీ కొనసాడుతోంది. చూసారా, ఆ పురాణకథే ఈ రోజు మనం చూస్తున్న ఈ వింతైన 2 భాగాల ఆచారానికి దారితీసింది. ఇక్కడ కథ, ఆచరణం రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. అందుకని భక్తులేం చేస్తారంటే, ఫస్ట్ కొండ కింద ఉన్న అక్క పుప్పూరమ్మ గుడికి వెళ్తారు. ఆమె పర్మిషన్ తీసుకున్నాకే మెయిన్ టెంపుల్కి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో స్వామి కింది భాగానికి, అంటే కటి భాగానికి పూజలు చేస్తారు. ఆ తర్వాత మెట్లెక్కి పైకి వెళ్ళి ఆ 18 అడుగుల శివలింగం తల భాగానికి అభిషేకం చేస్తారు. ఎంత విచిత్రం కదా, ఒకే దేవుడికి 2 ఫ్లోర్లలో పూజ. పురాణం సరే, మరి చరిత్రేం చెప్తోంది? ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న రాళ్లు కూడా మనకు ఎన్నో కథలు చెప్తాయి. ఇక్కడ దొరికిన శాసనాల్ని బట్టి చూస్తే ఈ టెంపుల్ కనీసం క్రీస్తు శకం 1270 నాటిది. అంటే ఆలోచించండి, దాదాపు 7500 ఏళ్ల క్రితం కట్టింది. ఆ తర్వాత కూడా చాలామంది రాజులు ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేశారు. అంతేకాదు, ఈ ఆలయమంటే కేవలం ఆ పెద్ద శివలింగం మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద కాంప్లెక్స్. ఇక్కడ యుద్ధంలో చనిపోయిన వీరుల కోసం పెట్టిన 32 వీరగల్లులున్నాయి. ఆ భస్మాసురుడి బూడిద ఉందని నమ్మే బూడిదగవి అనే గుహ కూడా ఉంది. వీటితో పాటు పార్వతీ, చెన్నకేశవస్వామినాంటి ఎన్నో వేరే గుళ్ళు కూడా ఉన్నాయి. ప్రతి ఏటా ఇక్కడ జరిగే ఉత్సవాలు చూస్తే ఈ ప్రదేశానికి ఎంత చరిత్ర ఉందో అర్థమవుతుంది. సో ఫైనల్గా ఒక ప్రశ్న, మోపూరు కథ మనకు ఏం చెప్తోంది? పురాణం, నమ్మకం, చరిత్ర ఈ 3 కలిస్తే ఏమవుతుంది? ఒక కథని మనం కేవలం వినడమే కాదు, రోజూ ఒక ఆచారంగా పాటిస్తున్నప్పుడు అది చరిత్ర కంటే నిజమైపోతుందా? ఏమంటారు? ఆలోచించండి.